గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్ని. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న సంఘటనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న టెన్షన్స్ ఇప్పుడు కేవలం మిలిటరీ దాడులు మాత్రమే కాదు అని బ్యాంకులు మరియు టెక్నాలజీ కంపెనీల వరకు చేరుతున్నాయని తెలుస్తుంది. ఇటీవల ఇరాన్ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక తర్వాత అమెరికా టెక్ కంపెనీస్ మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో గణనీయమైన ఆందోళన కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒమాన్ ద్వారా మీడియేషన్ జరిపి ఇరాన్ తో సీజ్ ఫైర్ గురించి మాట్లాడినట్లు మనకు తెలిసిందే. అయితే ట్రంప్ మాత్రం ఈ యుద్ధం నేను ప్రారంభించలే అంటూ ఆ బాధ్యతను ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా ఇరాన్ ఐఆర్జీసీ ప్రతినిధి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఒక కీలక ఆరోపణ చేశాడు. అతని ప్రకారం అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఉత్తర ఇరాన్ లోని ఒక ప్రముఖ బ్యాంక్ పై దాడి చేశారు అని చెప్పాడు. ఈ బ్యాంక్ ఇరాన్ సైన్యంతో అనుబంధం ఉన్న బ్యాంక్ సెఫా నెట్వర్క్ లోని భాగమని కూడా చెప్పాడు. ఆ సమయంలో బ్యాంక్ ఉద్యోగులు ఫిబ్రవరి జీతాల కోసం రాత్రి షిఫ్ట్ లో పని చేస్తున్నారని కూడా పేర్కొన్నాడు. ఈ ఘటన తర్వాత ఇరాన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా మరియు ఇజ్రాయెల్ కు సంబంధించిన బ్యాంకులను మాత్రమే కాకుండా టెక్నాలజీ మరియు ఫిన్టెక్ కంపెనీలకు కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పేర్కొన్న కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఐబిఎం, ఒరాకిల్ కార్పొరేషన్ మరియు ప్లాంటిడ్ టెక్నాలజీస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలో అత్యంత విలువైన చిప్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా పేరును కూడా ప్రస్తావించింది. ఈ హెచ్చరికల ప్రభావం స్టాక్ మార్కెట్ లో కూడా కనిపించింది. అమెరికా యొక్క బ్యాంకింగ్ స్టాక్స్ తాత్కాలికంగా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చర్చలోకి వచ్చిన దేశాల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్. ఈ ప్రాంతం మిడిల్ ఈస్ట్ లోని అత్యంత ముఖ్యమైన ఫైనాన్షియల్ హబ్ గా భావించబడుతుంది. దాదాపు 270 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 7,700 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇక్కడే ప్రపంచంలోని ప్రముఖ బ్యాంకులు లైక్ జేపీ మోర్గన్ చేస్, సిటీ గ్రూప్, గోల్డ్మెన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గన్ స్టాన్లీ వంటి సంస్థలు పనిచేస్తాయి. ఇక్కడే అంతర్జాతీయ చెల్లింపులు, ఆయిల్ ట్రేడ్ సెటిల్మెంట్స్ మరియు క్రాస్ బార్డర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఈ కారణంగా డిఐఎఫ్సి అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ పై దాడి జరిగితే ప్రపంచ మార్కెట్ లో పానిక్ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. దుబాయ్ లోని పామ్ జుమేరా పై పడే మిసైల్ ను ఇంటర్సెప్షన్ చేశారు. దుబాయ్ మరీనా టవర్ పై డ్రోన్ పడింది. దుబాయ్ యొక్క బుర్జ్ ఖలీఫా పై డ్రోన్ వేస్తామని చెప్పి హెచ్చరించారు. ఇప్పుడు దుబాయ్ స్టాండ్ స్టిల్ లోకి వచ్చేసింది. ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. సౌదీ అరేబియా ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్వేస్ పై దాడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. సౌదీ అరామ్కో ప్లాంట్ షట్ డౌన్ అయ్యింది. అల్సబా అనబడే ఇంకొక అతిపెద్ద సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్ పై దాడి చేస్తాం అని కూడా ఇరాన్ హెచ్చరించింది. ఇక బెహ్రీన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే బెహ్రీన్ లో మాక్సిమం షియా ముస్లిమ్స్ అవ్వడం ఇరాన్ కి చాలా కలిసి వచ్చింది. దీంతో బెహ్రీన్ లో ఫస్ట్ మిలిటరీ బేసెస్ అండ్ ఆ తర్వాత ఎంబసీస్, ఆయిల్ ప్లాంట్స్, ఆ తర్వాత డిసాలినేషన్ ప్లాంట్స్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ గ్రిడ్స్, ఇప్పుడు టెక్ కంపెనీ, ఆ తర్వాత రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వరకు వెళ్ళిపోతుంది అని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో అనేక దేశాలు యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలని కోరుతున్నాయి. భారతదేశానికి కూడా ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారత్ ప్రతిరోజు 55 లక్షల బ్యారెల్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ఆయిల్ ధరలు మరియు ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే విశ్లేషకుల అభిప్రాయం ఏమిటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ను చాలా కాలం మూసివేయడం ఏ దేశానికి సాధ్యం కాదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా పెద్దది. కాబట్టి చివరకు అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి పరిస్థితులు సాధారణ స్థితికి రావచ్చు అని చెబుతున్నారు. ఇప్పటికైతే మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి అత్యంత ఉధృతంగా ఉంది. ఇరాన్ మరో ముఖ్యమైన వ్యూహం కూడా ఉపయోగించింది. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ ఆడే ఈ వార్ గేమ్స్ లో ఫస్ట్ ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ను క్లోజ్ చేసింది. ఈ మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద మొత్తంలో ఆయిల్ రవాణా జరుగుతుంది. దీనివల్ల ఇండియా, ఏషియా, ఆఫ్రికా, యూరోప్ దేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క సరఫరా ఆగిపోయింది. ఇంకొక 1-2 వీక్స్ లో గల్ఫ్ దేశాల్లో ఫుడ్ ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. గల్ఫ్ దేశాలు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి ఫుడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు.
కాగా ఇప్పుడు ఈ పెట్రోల్ డాలర్ వ్యాపారం ఆగిపోతే తద్వారా అమెరికా సూపర్ పవర్ గా దిగిపోతుంది అని అమెరికన్ టెక్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. కాగా అందరూ డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెట్టి ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెట్టించి యుద్ధాన్ని ఆపేయమని చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఆడుతున్న స్ట్రాటజీ ఏంటి అంటే ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దెబ్బతీయడం ఇజ్రాయెల్ కి కావాలి. అండ్ అంతేకాకుండా టర్కీపై ఎవరో 2 సార్లు దాడి చేశారు. టర్కీపై మేం దాడి చేయలేదు అని ఇరాన్ ఖండిస్తుంది. టర్కీ అనేది నాటో దేశం. నాటో దేశంపై యుద్ధం జరిగితే అన్ని నాటో దేశాలు యుద్ధ భూమిలోకి దిగాలి. టర్కీపై దాడి చేసినందుకు నాటోలో ఉన్న అన్ని దేశాలని కూడా యుద్ధంలోకి లాగాలి అన్నది ఇజ్రాయెల్ ట్రై చేస్తున్నది. ఇజ్రాయెల్ యొక్క సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే ఇరాన్ ఈ యొక్క ప్రజల్ని రెచ్చగొట్టి తిరుగుబాటు చేయండి అని ప్రోత్సహిస్తుంది. ఇజ్రాయెల్ యొక్క థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే మాక్సిమం ప్లేయర్లను యుద్ధంలోకి లాగుతుంది. లైక్ నిన్న మయూరినారే అనేవాడే థాయిలాండ్ బేస్ షిప్ పై ఇరాన్ దాడి చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముస్ వైపు వెళ్తుండగా యుఏఈలో లోడ్ ఎక్కించుకొని గుజరాత్ యొక్క ఖాన్ పోర్ట్ వైపు వస్తుండగా హర్ముజ్ దగ్గర దానిపై దాడి చేశారు. 2 భారతీయులు కూడా ఆ షిప్ లో పనిచేస్తున్నారు కాబట్టి చనిపోయారు. ఇజ్రాయెల్ మీడియా ఏమంటుందంటే ఇండియన్ నేవీ కూడా యుద్ధ భూమిలో దిగాలని అంటున్నారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచే వ్యూహంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ దాదాపు అక్కడ 300 షిప్స్ ఆగి ఉన్నాయి. 10,000 కంటే ఎక్కువ సేలర్లు ఇరుక్కొని ఉన్నారు. ఈవెన్ ఇండియన్ నేవీ కూడా కొద్ది రోజుల తర్వాత రంగంలోకి దిగి అక్కడ ఇరుక్కున్న 33 ఇండియన్ షిప్లను సేఫ్ గా ఇండియాకు రిటర్న్ అయ్యేలా ఎస్కాట్ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా వేరే వ్యూహాలను అమలు చేస్తుంది. లైక్ ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బలహీనపరచడం, ఇతర దేశాలను యుద్ధంలోకి లాగడం, అలాగే ఇరాన్ లోని అంతర్గత అసంతృప్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇక్కడ పావులుగా మారింది ఎవరు అంటే గల్ఫ్ దేశాలే. యుఎస్ఏ యుద్ధ భూమిలో ఎందుకు దిగిందంటే జనవరి 30వ తారీఖున ఎప్స్టైన్ ఫైల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇవి అనుకోలేదు ఈ విధంగా వైరల్ అవుతుందని. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు ఎప్స్టైన్ ఫైల్స్ అనేవి ట్రెండింగ్ అవుతున్నాయి. అలాగే ఫిబ్రవరి 1st వీక్ లో బిల్ గేట్స్ సారీ చెప్పాడు. ఎప్స్టైన్ ఐలాండ్స్ కెళ్లడం నా తప్పే అని తానే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 19న యూకే యొక్క ప్రిన్స్ జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత హిలేరీ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిపై కేసు పడింది. అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు అని ప్రజల్ని దృష్టి మళ్లించడానికి ఈ యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంపే స్టార్ట్ చేశారు అని వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచం మొత్తం గమనిస్తుంది. 1-2 వీక్స్ ఇలాగే కొనసాగితే ఎవరి దగ్గర డాలర్స్ ఉండవు. లోకల్ కరెన్సీతో వ్యాపారం చేస్తారు. పెట్రోల్ డాలర్ అండ్ డాలర్ ట్రేడ్ అనేది పతనం అవుతుంది. ఈ విషయం అమెరికా కూడా తెలుసు కాబట్టి అమెరికా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యుద్ధాన్ని ఆపేస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీరేమంటారో మీరు కూడా కింద కామెంట్ చేయండి. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నా అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక వీడియోలో కలుద్దాం. మరి బాయ్.